కీర్తన సంఖ్య 86. ఈ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. బహుశా అబ్షాలోము దగ్గర నుండి పారిపోయిన తర్వాత రచించి ఉండే అవకాశం ఉంది. ఈ కీర్తనను 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము మొదటి 13 వచనాలు, తర్వాత భాగము 14 నుంచి 17 వరకు. మొదటి భాగం. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను. ప్రభువా, నీవు మహాత్మ్యం గలవాడు, ఆశ్చర్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు సవాళ్ల మధ్య ప్రార్థన మరియు స్తుతి. అబ్షాలోము దగ్గర నుండి పారిపోయాడు. ఇప్పుడు తన స్థితి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజుగా ఉన్నాడు కదా, సింహాసనం పోయింది, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతున్నాడు. అటువంటి టైంలో దేవుణ్ణి స్తుతించడానికి సాధ్యమవుతుందా? అటువంటి టైంలో ప్రార్థన చేసినప్పుడు దీనుడుగా, దరిద్రుడుగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం సాధ్యమవుతుందా? ఆ ప్రార్థన దావీదు చేశాడు. అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆయన తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. నేను దీనుడను, దరిద్రుడను, నీ భక్తుడను, నా ప్రాణం కాపాడు, నిన్నే నమ్ముకొని ఉన్నా, నీ సేవకుడిని నేను, దినమెల్ల మొరపెడుతున్నా, నా ప్రాణాన్ని వైపు ఎత్తుతున్నా అని చక్కగా ప్రార్థన చేస్తాడు. అందులో మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. 5వ వచనంలో చాలా అద్భుతమైన మాట అంటాడు. మళ్ళా తర్వాత అంటాడు 7, 8, 9 వచనాల్లో, ప్రభువా, నీవు మహాత్మ్యం గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఒకవైపున ప్రార్థన చేస్తున్నాడు, మరొక వైపున దేవుని స్తుతిస్తున్నాడు. మళ్ళా అదే టైంలో తన గైడెన్స్ కోసం దేవుని వైపు ఎదురు చూస్తున్నాడు. 11వ వచనంలో అంటాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. 12, 13 వచనాలు. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. అద్భుతమైనటువంటి ప్రార్థన మరియు స్తుతి ఛాలెంజెస్ మధ్యలో దావీదు కనిపెట్టి చేసినట్టుది. తర్వాత భాగం 14 నుంచి 17 వరకు. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయచూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన దేవుడు. నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడు పోయి నన్ను ఆదరించుచున్నావు.
నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవారు నాకు కనపరచుము. ఈ భాగానికి పెట్టిన పేరు కీర్తనకారుడు ఎదుర్కొన్న సవాళ్ళు. 14వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన మీదకి గర్విష్ఠులు లేచారు, ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఈ జీవుల దేవుని ఎరగని వారు. 15వ వచనంలో మరలా దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, నువ్వు దయాదాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. 17వ వచనంలో ఆయన నిరీక్షణ చూడండి. నీవు నాకు సహాయకుడు నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవారు నాకు కనపరచము. అద్భుతమైనటువంటి కీర్తన. కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. తాను నిజానికి రాజుగా నిలబడి తన పరాక్రమం చూపించాలంటే అద్భుతమైనగా తను జయించేవాడు. కానీ అలా చేయడానికి తను ఇష్టపడలేదు. తన కుమారుని చంపడానికి తను ఇష్టపడట్లేదు. రక్తపాతం జరగడం తనకి ఇష్టం లేదు. పారిపోయాడు. అటువంటి సందర్భంలో రాసినటువంటి కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. అందుకనే ఈ కీర్తనకు పెట్టిన పేరు జీవితంలోని ప్రమాదాల మధ్య ప్రార్థించడానికి ఆదర్శమైన ప్రార్థన. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.